మళ్ళీ విశాఖపట్నం నన్ను రావద్దు, ఒక ఎందుకు పేరే చెప్తా, విజయసాయి రెడ్డి మా పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సుశీల్ మోడీకి ఫోన్ చేసి అతను వస్తే ఇక్కడ అరెస్ట్ చేయాలి అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది, మీరు అతన్ని రానివ్వద్దు, ఎందుకంటే అరెస్ట్ చేస్తే మీ కమిటీ వచ్చినప్పుడు కమిటీ మెంబర్ని దట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాడ్లీ ఆన్ అవర్ స్టేట్, సో మీరు అతను రాకుండా చూడండి అంటే ఏం కేసు ఉంది అని అడిగితే చెప్పడానికి కేసు లేదు, నేను వస్తే ఏదో కేసు పెట్టి తోసేయాలని రాసుకెళ్తాడు. సో అప్పుడు మా చైర్మన్ నన్ను రిక్వెస్ట్ చేశాడు, ఆయన మిస్టర్ రాజు, ఐఎమ్ వెరీ సారీ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ డోంట్ అటెండ్. మిస్టర్ విజయసాయి రెడ్డి కాల్డ్ మీ. సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఖండించి వచ్చి అబ్బాయి నేను మాట్లాడలేదని, ఎందుకంటే మరి ఆయన భయాలు ఆయనకు ఉంటాయి కాబట్టి తను నిజం చెప్పాలని ఉన్నా నిజం చెప్పలేకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ మిస్టర్ సాయి రెడ్డి హూ హాజ్ మేడ్ ఎ కాల్ టు మిస్టర్ సుశీల్ మోడీ అండ్ రిక్వెస్టెడ్, దయచేసి మమ్మల్ని ఎంబరాస్ చేయొద్దు, యూ షుడ్ నాట్ ఎంటర్ ద స్టేట్ అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో ఇలా ఎన్నోసార్లు అసలు నన్ను రాష్ట్రంలోకి వస్తే లేపేయటం, ఏదో రకంగా అప్పుడు మిస్ అయ్యాం, ఈసారి వస్తే మిస్ అవ్వకుండా ఏదో రకంగా చేయటం. బహుశా జగన్మోహన్ రెడ్డి నన్ను లేపేయాలని చెప్పి అతడు ట్రై చేసి ఉంటాడు, మేబీ నన్ను కాపాడాలని చెప్పి మరి విజయసాయి రెడ్డి గారు ఎందుకు మీరు వచ్చి మమ్మల్ని ఎంబరాజ్ చేయొద్దని చెప్పారా, లేదు జగన్మోహన్ రెడ్డి అతను రాకుండా చూడండి, వస్తే కనుక వేసేస్తాం, అతడు రఘురామరాజు ఎంటర్ అవడానికి వీలు లేదు అనే భావనలో ఉండి మరి అతనే సాయిరెడ్డితో చెప్పించాడో నాకు తెలియదు, కానీ సాయిరెడ్డి హాజ్ ఇన్ఫార్మ్డ్ అప్పుడు కమిటీ చైర్మన్ సుశీల్ మోడీ గారికి ఇన్ఫార్మ్ చేశాడు. ఇలాగా అతడు చేయని ప్రయత్నం లేదు. హైదరాబాద్లో 2 సార్లు ఎత్తుకెళ్లాలని చూశాడు, ఎవడైతే ఎత్తుకెళ్లాలని ఉన్నాడో ఒకడు కానిస్టేబుల్, అతను కూడా మోస్ట్లీ ఈ ఆల్సో మే ఇవన్నీ ఎవిడెన్స్, నరేందర్ రెడ్డి అని చెప్పి వీళ్ళు చూసిరామంటే కాల్చి వచ్చే ఒక పనికిమాలిన ఆఫీసర్ ఉన్నాడు. సో ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో చెప్పవచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈస్ ఏ క్రిమినల్ అండ్ దేర్ ఆర్ అదర్ క్రిమినల్స్ హూ హ్యాడ్ సపోర్టెడ్ హిమ్ లైక్ సీతారామాంజనేయులు అండ్ మిస్టర్ సునీల్ కుమార్. సో వీళ్ళు ఖచ్చితంగా చట్టానికి దొరుకుతారు. వీళ్ళ క్రైమ్లో మరి ఒక మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయ్యుండి కూడా మరి సిగ్గు లేకుండా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన మరి ఆ ప్రభావతి మరి కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఎప్రూవర్గా మారితే కనీసం మెడికల్ ఫ్రెటర్నిటీ కొంచెం అన్నా తిరిగి గౌరవింపబడతారు. అదర్వైజ్ సేమ్ సినే పవన్ ఇక్కడ జరిగింది, వీళ్ళు అతి దుర్మార్గులు. ఇవాళ ఈనాడులో చాలా స్పష్టంగా వచ్చింది, అట్లీస్ట్ నేను పడుతున్న మెంటల్ ఎగోనీని, ద వే ఐఎమ్ ఫైటింగ్ కంటిన్యూస్గా, అలుపన్నది లేకుండా హైకోర్టులో ఎన్ని కేసులు ఇస్తాను. సరే, ఆ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద మరి నేను ఎన్నో కేసులు, ఎన్నో తప్పులు జరిగితే అమూల్ మీద కూడా స్టే తీసుకొచ్చింది నేను. ఇలా ఎన్నో తప్పులు జరిగినప్పుడు కూడా నేను ఎన్నోసార్లు కొన్ని కేసులు నెగ్గాం, కొన్ని కేసులు ఓడిపోయినాయి, తను తిన్నాం, ఇవన్నీ ఎన్నో జరిగినాయి. బట్ ఏదైనా ఒక సరే, నాకు వచ్చిన కష్టానికి నేను ఫైట్ చేసుకున్నాను, అలాగే ప్రజలకు వచ్చిన కష్టాల మీద ఫైట్ చేసినందుకే నాకు కష్టాలు వచ్చినాయి. సరే, కొంతమంది నోటుకు వచ్చినట్టు వాగొచ్చు, కొంతమంది బెనిఫిట్ దారులు మర్చిపోవచ్చు, ఇప్పుడు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఏదో మాట్లాడవచ్చు. సో ఎందుకంటే ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవారు పీపుల్ కెన్ ఈజీలీ జడ్జ్ పవన్, అటువంటివన్నీ పీపుల్ దే కెన్ ఈజీలీ జడ్జ్. బట్ ఎందుకంటే మనం పడిన కష్టాన్ని, మనం పోరాడిన విధానాన్ని ఇవాళ మరి నాకు ఆ పేపర్ చూసేదాకా నాకు ఆ పేపర్లో ఆర్టికల్ వస్తుందని కూడా తెలియదు ఈనాడులో. ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే నా కష్టాన్ని, నేను పడుతున్న న్యాయం కోసం, నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా పోరాడటానికి మరి నేను చేస్తున్న పోరాటం, అలాగే మరి సుధాకర్ రెడ్డి వాగిన పిచ్చివాగుడికి, ఈ సునీల్ కుమార్ వెర్రి చేష్టలకి, ఆ పిచ్చి ట్వీట్లకి కూడా మరి ఇవాళ ఒక సమాధానంగా ఆర్టికల్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఈనాడులో ఫ్రంట్ పేజ్, 2వ పేజీలో